హీరోలకి కలెక్షన్లు పెద్ద విషయం కాదు. మినిమం మార్కెట్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రెషర్ కూడా ఉండదు. కానీ చిన్న హీరోలకు అలా కాదు. ఆల్రెడీ ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ ని రీచ్ కావటానికి, మార్కెట్‌లో ప్లేస్ రావటానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడి తగిన రిజల్ట్ అందుకొని ఇయర్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు ఈ హీరోలు. టిల్లు బ్రాండ్ నేమ్ తో తన కెరియర్ కి కావాల్సినంత క్రేజ్ తెచ్చుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఏ ముహూర్తాన టిల్లు రిలీజ్ అయిందో కానీ అప్పట్నుంచి సిద్ధుకి మైలేజ్ పెరుగుతూనే ఉంది. అందుకే టిల్లు స్క్వేర్ ని సోలోగా లీడ్ చేసి సినిమాకి 135 కోట్ల కలెక్షన్లు తెచ్చిపెట్టాడు సిద్ధు. కమర్షియల్ సక్సెస్ తో పాటు స్టార్డమ్ కూడా తెచ్చుకున్న సిద్ధుకి ఈ సంవత్సరం సక్సెస్ఫుల్ ఇయరే. ఎందుకంటే టిల్లు స్క్వేర్ సక్సెస్ తో పాటు ఈ సంవత్సరం సిద్ధుకి తెలుసు కదా జాక్ సినిమాలు కూడా స్పీడప్ అయ్యాయి. సిద్ధు అంటే టిల్లు సినిమా చేశాడు, కానీ అసలేమాత్రం క్రేజ్ లేకుండా పెద్ద హీరోలతో పోటీపడి మరీ ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో దిగి వాళ్లను మించి సక్సెస్ కొట్టి ఈ సంవత్సరాన్ని సక్సెస్ఫుల్ చేసుకున్న హీరో తేజ సజ్జా. 300 కోట్లు కలెక్ట్ చేసిన హనుమాన్ సినిమాలో పవర్ఫుల్ యాక్టింగ్ చేసి తనలోని యాక్టర్ ని ఫుల్ ప్లస్డ్ గా చూపించి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన తేజాకి ఈ సంవత్సరం అన్డౌటెడ్లీ సక్సెస్ఫుల్ ఇయరే. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో సినిమాలు చేస్తున్నాడు. అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. ఏదో అప్పుడప్పుడు హిట్స్ రావడమే కానీ బ్లాక్ బస్టర్ హిట్ ఇప్పటివరకు రాలేదు కిరణ్ అబ్బవరంకి. అలాంటిది ఇన్నేళ్ల కల ఈ సంవత్సరంతో నెరవేరింది. కిరణ్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన కా సినిమా 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మెమరబుల్ సక్సెస్ అందించింది. సినిమాలో పెద్ద స్టార్ క్యాస్ట్ లేకపోయినా సోలోగా తన పర్ఫార్మెన్స్ తో సినిమాని లీడ్ చేసి హిట్ అందుకుని ఈ సంవత్సరాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు కిరణ్ అబ్బవరం.